హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ యూట్యూబ్ వేదికగా స్టార్ట్ చేసిన తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడ ఆపుకున్నామంటే గిర్గిలాని కమిషన్ అది సబ్మిట్ చేసిన రిపోర్ట్ గురించి మనం చెప్పుకున్నాం. సో కమిషన్ని ఏర్పాటు చేసిందేమో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కమిషన్ రిపోర్ట్ ఇచ్చే టైంకి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మరి ఈయన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయినాక గిర్గిలాని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి రిపోర్ట్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో ఎంతో ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. 126 వైలేషన్స్ జరిగినాయి. దేనికి విరుద్ధంగా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధంగా. మరి ఏదో ఒక రియాక్షన్ ఉండి తీరాలి ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుండి. అండ్ అప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ పరంగా నోటీస్ చేయబడింది ఏంటి అంటే 1 lakh పైన మంది నాన్ లోకల్స్ ఇక్కడ తెలంగాణలో జాబ్స్ చేస్తూ ఉన్నారు. అది అసలు ఇక్కడ ముల్కీలకి రావాల్సింది, ఇక్కడ లోకల్స్కి రావాల్సిన జాబ్స్. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుండి ఏమైనా రియాక్షన్ ఉందా అంటే ఇనిషియల్గా ఎటువంటి రియాక్షన్ లేకుండే. 2004లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ 2001లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటే నినాదం దానిది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర సాధన తెచ్చుకోవడం అనమాట, అంటే సాధించడం. అయితే అప్పుడున్న టీఆర్ఎస్ మరి అది ప్రొటెస్ట్ చేస్తూనే తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడే విధంగానే అంటే అదే వైపు వెళ్తూ ఏం జరిగింది ఆ టైం పీరియడ్లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆ టైం పీరియడ్లో తెలంగాణ ప్రజల యొక్క హక్కులు మేము గుర్తిస్తున్నాము, వాటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మా పైన కూడా ఉంది, ఇక్కడ వనరులు ఇక్కడ ప్రజలకే రావాలని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళు మేము వీటన్నిటికీ కట్టుబడి ఉన్నామని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ కంటే ముందు టీఆర్ఎస్ దాని సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ వచ్చింది. గిర్గిలాని కమిషన్ పైన ఎటువంటి రియాక్షన్ లేదు. అండ్ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీ దాని వైఖరి మార్చుకుంది. చూడండి ఎన్ని బిట్రేయల్స్, తరతరాలుగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. వైఖరి మార్చుకోవడం జరిగింది. 2004 నుండి 2010 దాకా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాని వైఖరి మార్చుకుందో, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదో గిర్గిలాని రిపోర్ట్ పరంగా ఆధారంగా ప్రొటెస్ట్ అనేవి మళ్ళీ ఒకసారి పుంజుకోవడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్ స్ట్రెంథెన్ అవ్వడం జరిగింది. ఈసారి విద్యార్థులు చాలా ఆగ్రహంగా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడ చూసినా బందులు, రాస్తారోకోలు, అరెస్టులు విపరీతంగా జరిగినాయి. పర్టికులర్గా ఏ పీరియడ్లో అంటే 2007 నుండి 2009 పీరియడ్లో చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిందనమాట మూమెంట్. విపరీతమైన అరెస్టులు, విపరీతమైన బందోబస్తులు, విపరీతమైన రాస్తారోకోలు ఇవన్నీ జరుగుతున్నాయి. 2009 అక్టోబర్ 2 రోజున సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన అనేది జరగడం జరిగింది. ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలామంది దీన్ని అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి మద్దతు పలికింది ఎవరు అంటే కవులు, పోయట్స్, అండ్ అంతేకాకుండా ఆర్టిస్టులు, కళాకారులు, అండ్ మేధావులు, ఇంటలెక్చువల్స్, అండ్ అనేకమైన సోషల్ యాక్టివిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ చేసిన ప్రత్యేకమైన డిమాండ్ ఏంటి అంటే హైదరాబాద్ని ఫ్రీ జోన్గా గుర్తించకండి, ఒక సపరేట్ జోన్గా గుర్తించాలి. ఈ ఫ్రీ జోన్గా వాడుకుని ఇక్కడ పెద్ద ఎత్తున చాలా అన్యాయం జరిగింది తెలంగాణ ప్రజలకి, పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్స్ విషయంలో అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఒకసారి అప్పుడున్న
అప్పుడున్న సమాజం ముందుకి ఈ ఇష్యూని తీసుకునొచ్చి వాళ్ళ డిమాండ్ని కూడా చేయడం జరిగింది. ఇమీడియట్గా హైదరాబాద్ని ఒక ఫ్రీ జోన్గా గుర్తించడం మానేయండి, దాన్ని సపరేట్ జోన్ని క్రియేట్ చేయండి, అవసరమైతే దానికి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కూడా తీసుకుని రండి అని చెప్పి క్లియర్ కట్గా ఈ స్టేజ్ మీద అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ డిమాండ్స్. అండ్ అదే 2009లో ఇంకో మేజర్ డెవలప్మెంట్ జరిగింది మన తెలంగాణ మూమెంట్లో. అదేంటి అంటే సిద్దిపేట్ తన సొంత, అంటే ఆయన పుట్టిన ప్రదేశం కాబట్టి కేసీఆర్ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ ఉన్నారో చంద్రశేఖరరావు గారు, ఆయన ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఏ గడ్డపైన అయితే నేను పుట్టానో అదే సిద్దిపేట వేదికగా నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ప్రామిస్, ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగానే ఆయన అనుగులూరు అనే ఒక విలేజ్లో, సిద్దిపేటలో ఉంది ఇది, ఇక్కడ హంగర్ స్ట్రైక్ ఇండెఫినెట్గా చేపట్టడం జరిగింది. డిమాండ్ ఏంటి అంటే తెలంగాణ క్రియేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో పార్లమెంట్లో మొదలు పెట్టాల్సిందే, ఆ బిల్లు ప్రవేశపెట్టాల్సిందే అని చెప్పి ఆయన మేజర్ డిమాండ్. అప్పటిదాకా నేను ఇండెఫినెట్గా హంగర్ స్ట్రైక్ చేస్తాను నేను పుట్టిన గడ్డపైననే అని చెప్పి అనుగలూరు అనే విలేజ్లో ఈయన హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే నవంబర్ 29, 2009 ఈయన ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేపట్టాడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి పోలీస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈయనని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి పంపించడం జరిగింది. అక్కడ కూడా ఈయన హంగర్ స్ట్రైక్ని కొనసాగించడం జరిగింది. ఖమ్మం జైల్లో ఎప్పుడైతే ఆయన హెల్త్ కండిషన్ క్షీణిస్తూ వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే గవర్నమెంట్ మిషనరీ ఏం చేసిందంటే ఆయనని హైదరాబాద్లో ఉన్న నిమ్స్ హాస్పిటల్కి మైగ్రేట్ చేయడం జరిగింది. అక్కడి నుండి కూడా ఆయన అది కంటిన్యూ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఆయన హంగర్ స్ట్రైక్ అనేది ఈ తెరపైన ఈ తెలంగాణ మూమెంట్ ఎపిసోడ్లో 11 days కంటిన్యూస్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నవంబర్ 29 నుండి ఒక పక్కనేమో ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, ఆయన హెల్త్ కండిషన్ బాగా వీక్ అవుతా వస్తుంది రోజు రోజుకి. ఇంకోటి ఏంటి అంటే నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 ఆ టైం పీరియడ్ చూసుకున్నట్టయితే ఎవరు కూడా మనం మర్చిపోకూడదు. 2009 ఎంతోమంది బలిదానాలు చేయడం జరిగింది. పర్టికులర్గా సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణని తెచ్చుకోవడానికి దానిలో పెద్ద ఎత్తున మళ్ళీ విద్యార్థులే ఉన్నారు. చాలామంది బలిదానాలు మళ్ళీ ఒకసారి తెరపైనకి రావడం జరిగింది. మన మెదక్ జిల్లాకి సంబంధించిన శ్రీకాంత్ కానీ, మన కరీంనగర్ జిల్లాకి సంబంధించిన అశోక్ కానీ, మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కానిస్టేబుల్ కిష్టయ్య కానీ, ఆయన ఏమన్నాడు అంటే ఒకవేళ నేను బతుకుంటే నా ఇద్దరు పిల్లలు హాయిగా ఉంటారేమో, నా ఈ బలిదానంతో ఒకవేళ మనం రాష్ట్రం తెచ్చుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాటర్ కానిస్టేబుల్ కిష్టయ్య. మన నల్గొండ, అప్పుడు ఉన్న ఉమ్మడి నల్గొండ ఇప్పుడు యాదాద్రి జిల్లా అవుతుంది, అది దానికి సంబంధించిన శ్రీకాంతాచారి కానీ, అప్పుడు ఆయన ఏజ్ 24 years, ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆయన వంటిపైన కిరోసిన్ పోసుకొని ఆయన ప్రాణాలని బలిదానం చేయడం జరిగింది. అదొక స్పార్క్ అయింది అప్పుడున్న తెలంగాణ మూమెంట్కి. యాజిటేషన్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి రాష్ట్రమంతా కూడా ఒక లా అండ్ ఆర్డర్ క్రైసిస్ ఏర్పడడం జరిగింది. ఇంకో సైడ్ ఏమో ఏదైతే పార్టీ ఎస్టాబ్లిష్ చేశారో రాష్ట్రం తెచ్చుకోవడానికి, దానికి సంబంధించిన వ్యవస్థాపకుడు ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తూ ఆయన హెల్త్ కండిషన్ అనేది వీక్ అవుతా వస్తుంది. అప్పుడు కాంగ్రెస్కి వేరే గద్యంతరం లేక ఏం చేసింది అంటే అప్పుడు ఆ టైం పీరియడ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన హోమ్ మినిస్టర్ పి చిదంబరం ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే డిసెంబర్ 9, 2009. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే ఎస్, కాంగ్రెస్ ఏదైతే ముందు చెప్పిందో తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడే విధంగా, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి దారితీసే విధంగా మేము అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నామని చెప్పాము మేము ఇంతకుముందు. ఇప్పుడు మీ యొక్క మేజర్ డిమాండ్స్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. అండ్ ఈ క్రియేషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి
ప్రాసెస్ అనేది మేము ఇనిషియేట్ చేయబోతున్నాము పార్లమెంట్లో అని చెప్పడం జరిగింది. ఎప్పుడు? 2009. కానీ మనం స్టేట్ ఎప్పుడు తెచ్చుకున్నాం? 2014. అంటే ఇంకా సమస్య క్లియర్ కాలేదు. సో 2009లో ఒక మేజర్ డెవలప్మెంట్, ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చేయడం జరిగింది టువర్డ్స్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అది ఎప్పుడు అంటే December 9, 2009. ఓకే, చాలా మంచిది. చాలామంది తెలంగాణ నాయకులు దాన్ని స్వాగతించడం జరిగింది, వెల్కమ్ చేయడం జరిగింది. చాలామంది హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ అంతా కూడా ఒక పండగ వాతావరణంగా లాగా ఏర్పడడం జరిగింది. నేను కూడా ఫ్రెండ్స్తో చాలా సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ తర్వాత ఆంధ్ర లేకపోతే రాయలసీమకి సంబంధించిన నాయకులు మరి ఒక్కసారి కాంగ్రెస్ పైనకి ఒత్తిడి తేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ముందు నుండి అలవాటే. ఏ విధమైన ప్రెషర్ తీసుకొచ్చారు అంటే మెల్లమెల్లగా ఎమ్మెల్యేలు కానీ, ఆ ప్రాంతాల్లో ఎంపీలు కానీ రిజైన్లు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడా విపరీతమైన బంద్లు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు అన్ని విధాలు మనము ఇక్కడ ఏ విధంగా చూసామో బిఫోర్, అక్కడ ఆఫ్టర్ అనమాట. అప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ ఏం ఆలోచించింది అంటే ఒక పొలిటికల్ క్రైసిస్ కానీ మళ్ళీ ఇంకోసారి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దెబ్బతినే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఆ టైం పీరియడ్లో? ఇంకో స్టేట్మెంట్ చేసింది. ఏమనింది అంటే మాకు పొలిటికల్ కన్సెన్సస్ కావాలి. అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ లేకపోతే అందరు పొలిటీషియన్స్ ఇక్కడ టువర్డ్స్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎస్ అని చెప్పాలి. అప్పుడే దట్ పొలిటికల్ కన్సెన్సస్ విల్ గెట్ టర్న్డ్ ఇంటూ ఆ పొలిటికల్ రెజల్యూషన్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదే ఒక రెజల్యూషన్గా మారుతుంది. దానికి మేము మద్దతు పలుకుతామని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీన్ని మళ్ళీ ఇంకోసారి ఒక బిట్రేయల్గా భావించడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఇక అంతే, ఇక దాన్ని ఆపేటోళ్ళు లేరు. ఆ టైం పీరియడ్లో ప్రొటెస్టులు కానీ, రాసారోకోలు, బందులు, అరెస్టులు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. చిదంబరం స్టేట్మెంట్లో క్లియర్ కట్గా ఉంది. ఎవరిపైన అయితే కేసులు పెట్టారో, ఎన్ని రోజులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా రిలీజ్ చేయమని. కానీ ఏం జరిగింది దాని తర్వాత? ఏం జరగలేదు. మళ్ళీ గవర్నమెంట్ ఒత్తిడిలోకి రావడము, దాని వైఖరిని మళ్ళీ మార్చుకోవడము, మళ్ళీ ఒకసారి ప్రొటెస్టులు జరగడం. ఇక వేరే దారి లేక మళ్ళీ ఏం చేసింది గవర్నమెంట్? 2010లో శ్రీకృష్ణ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మన అండర్స్టాండింగ్కి, మన ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. మనం ముందు కూడా అన్ని రిపోర్ట్లు ఏ విధంగా అయితే చదువుకున్నామో ఈ రిపోర్టు పైన కూడా, అంటే ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది, అసలు ఏం జరిగింది ఈ రిపోర్టు పరంగా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, అయితే ఈ 2004 నుండి తెలంగాణ మూవ్మెంట్ స్ట్రాంగ్ అవ్వడానికి కారణమేమో మనకి గిరిగిలాని కమిషన్ రిపోర్ట్. 2004 తర్వాత కూడా ఇష్యూ సాల్వ్ కాకపోతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కమిటీ ఏంటి అంటే శ్రీకృష్ణ కమిటీ. దాని రిపోర్ట్ చాలా పెద్ద రిపోర్ట్ కాబట్టి చాలా డీటెయిల్గా ఎలాబరేట్గా చదవాలి కాబట్టి మనం వచ్చే క్లాస్లో దాని గురించి ఎలాబరేట్ డిస్కషన్ చేద్దాం. అప్పటిదాకా ఈ వీడియోలన్నీ జాగ్రత్తగా చూడండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేసుకోండి. ఎస్, వీడియోకి మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది శ్రీరామ్స్ ఐఏఎస్ తీసుకున్న ఒక మంచి గుడ్ ఇనిషియేషన్. అండ్ మేము లెక్చరర్స్గా ఉన్నాం కాబట్టి ఆఫ్లైన్ క్లాసులు కూడా తీసుకుంటాం కాబట్టి మాకు ఉన్న టైం గ్యాప్ పీరియడ్లో ఒక పాజిటివ్ మోటివ్తోని, ఒక హ్యుమానిటేరియన్ మోటివ్తోని చాలామందికి ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి అందుబాటులోకి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇవి చేస్తున్నాము. ప్లీజ్ దయచేసి సహకరించండి. సబ్స్క్రైబ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్ టుడే. వివేక్ సైనింగ్ ఆఫ్. జై తెలంగాణ.